కిల్లర్ సూప్. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో మొత్తం 8 ఎపిసోడ్స్‌తో మనకు 4 భాషల్లో ఉంది. డబ్బింగ్ కాదు, కానీ క్యారెక్టర్స్ 4 భాషలు మాట్లాడతారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇంకా హైదరాబాదీ లాంగ్వేజ్. స్టోరీలోకి వెళ్తే స్వాతి అనే ఒక హౌస్ వైఫ్. షెఫ్ అవ్వాలని కోరిక, కానీ తన వంట అంత గొప్పగా టేస్ట్ ఏమి ఉండదు. అయినా కానీ రెస్టారెంట్ ఓపెన్ చేయాలని కోరిక. అండ్ తన హస్బెండ్ తనకి ఎటువంటి సపోర్ట్ చెయ్యడు. హస్బెండ్ క్యారెక్టర్ ప్లేడ్ బై మనోజ్ బాజ్‌పేయి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనోజ్ బాజ్‌పేయి ఒక్కడు కాదు, ఇద్దరు ఉంటారు. అంటే కవల పిల్లలు అన్నమాట. మీరు ఇది ట్రైలర్‌లో కూడా చూడొచ్చు. ఈ సిరీస్‌లో కవల పిల్లలు ఎందుకున్నారు అనేది కూడా ఒక ట్విస్ట్. ఇది నేను చెప్పను, స్పాయిలర్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్. మన తెలంగాణలోనే జరిగింది. గూగుల్‌లో స్వాతిరెడ్డి కేస్ అని సెర్చ్ చేస్తే మీరు చూడొచ్చు. స్వాతి అనే పేరు ఉన్న ఒక లేడీ తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉండాలని తన హస్బెండ్‌నే చంపేస్తుంది. పోలీసులకు ఎలా దొరుకుతుంది అంటే ఒక మటన్ సూప్ వల్ల. ఈ కేస్ని బేస్ చేసుకొని ఈ సిరీస్ తీశారు. ఈ సిరీస్కి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే యాక్టర్స్ల పర్ఫార్మెన్స్. మొదటిగా మెయిన్ లీడ్స్. ఈవెన్ మన సౌత్ మూవీస్లో ఎక్కువగా యాక్ట్ చేసే నాజిర్ ఇంకా శివాజీ సిండే కూడా ఉన్నారు ఈ మూవీలో. వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే కంటెంట్ చాలా రియల్గా ఉంటుంది. డైలాగ్స్లో ఇంకా స్క్రీన్ ప్లేలో రానెస్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. నెగిటివ్ గురించి మాట్లాడాలి అంటే సిరీస్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా 4 and 5 ఎపిసోడ్లో స్టోరీ కొంచెం ప్రిడిక్టబుల్ అయిపోతుంది. అంటే ముందు ఏం జరుగుతుందో మనకు అర్థమైపోతుంది. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేసిన నాజీర్ అయిన రోల్ కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకా ఆయన పై అధికారి క్యారెక్టర్ కూడా ఈయన కేస్ని అస్సలు సీరియస్గా తీసుకోడు. ఈ సిరీస్ ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్ జానర్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు చాలా సీన్స్ ఉంటాయి, ఇన్ఫ్యాక్ట్ నవ్వు తెప్పిస్తాయి. ఈ సిరీస్ ఫ్యామిలీతో అయితే అస్సలు చూడలేం. చాలా బీప్ డైలాగ్స్ ఇంకా సీన్స్ ఉంటాయి. ఓవరాల్ ఇది ఒక ఎంటర్టైనింగ్ సిరీస్. కొంచెం టైం ఇచ్చి ఓపిక్గా చూడాలి స్టోరీలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి. ఈ సిరీస్కి నేను అవుట్ ఆఫ్ 5 3 స్టార్స్ ఇస్తాను. ఇది కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ రివ్యూ. ఒకవేళ నా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.